అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం హంస క్షీర నీర వివేకం గురించి తెలుసుకుందాం. ఇది మన భారతీయ తత్వశాస్త్రంలోంచి వచ్చిన ఒక మంచి ఆలోచన అన్నమాట. అంటే మంచిని చెడునుంచి ఎలా వేరు చేయాలో నేర్పే ఒక విచక్షణ శక్తి గురించి ఇది చెబుతుంది. మొదటిది, ఈ హంస క్షీర న్యాయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హంస అంటే పక్షి, క్షీరం అంటే పాలు, వివేకం. హంసకి పాలు నీళ్లు కల్పిస్తే అది నీళ్లని వదిలేసి పాలని మాత్రమే తాగే శక్తి ఉందంటారు. అంటే దేనినుంచైనా మంచిని, ముఖ్యమైన దాన్ని మాత్రమే తీసుకునే తెలివి అనమాట. ఋగ్వేదంలో కూడా ఇలాంటి ప్రస్తావన ఉంది, హంస నీటినుంచి సోమాన్ని వేరుచేస్తుందని. ఇక రెండవది, ఇది మనకు చాలా ముఖ్యం. దీన్ని మన జీవితంలో ఎలా వాడుకోవాలి? ఏ పరిస్థితిలోనైనా లేదా ఏ మనిషిలోనైనా చెడుని పక్కన పెట్టి మంచిని, పాజిటివ్గా ఉన్నదాన్ని చూడగలగడమే ఈ వివేకం. మన బంధాల్లో కూడా అంతే. ఎదుటివాళ్లలో మంచిని చూసి మెచ్చుకుంటే చాలు, మనసి శాంతి, ఆనందం ఉంటాయి. సింపుల్గా చెడును వదిలేసి మంచిని పట్టుకోవటం. దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే, స్పిరిచువల్గా చూస్తే ఎప్పుడూ ఉండే ఆత్మకి, వచ్చిపోయే ఈ ప్రపంచానికి తేడా తెలుసుకోవడమే వివేకం. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. హంస క్షీరనీర వివేకమంటే జీవితంలో అయినా, ఆధ్యాత్మికంగా అయినా సరే, అనవసరమైన దాన్ని వదిలేసి అసలైన దాన్ని, అంటే మంచిని, నిజాన్ని ఎంచుకునే విచక్షణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని ఉంటే గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరికొందరికి చేరువయ్యేలాగా షేర్ చేయండి.